హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ లైఫ్ కోచ్ వాసు గారు. సార్ వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సో వాసు గారు, Yeah. గోల్స్ Yeah. గోల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. Yeah. కెరియర్ మీద ఒక గోల్, లైఫ్ లో ఒక గోల్, ఇలా సెటిల్ అవ్వాలి, ఇంత హ్యాపీగా అదొక టైప్ ఆఫ్ గోల్. సో ఇప్పుడు ఎలాగా లైఫ్ స్టైల్స్ అన్ని చాలా చేంజ్ అయిపోయాయి. సో ఇలాంటి ఈ జనరేషన్ లో ఎటువంటి గోల్స్ ఉంచుకుంటే, ఎటువంటి గోల్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా ఉండగలమంటారు? అంటే నేను ఒక విషయం చెప్తానమ్మా. గోల్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి మనిషికి. యూ షుడ్ హ్యావ్ సమ్ గోల్ లైఫ్ లో. అంటే ఒక పర్సనల్ గోల్, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇఫ్ యు ఆర్ మూవింగ్ వితౌట్ గోల్, యు ఆర్ మూవింగ్ ఇన్ ఏ బిగ్ మెస్. అంటే సపోజ్ మీరు హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ యు నో ద క్లారిటీ ఆఫ్ గోయింగ్ వేర్ అనేటువంటి క్లారిటీ మీ మైండ్ లో ఉంటే, దెన్ యూ హ్యావ్ ఎ ప్లాన్స్ హౌ టు గో, వెన్ టు గో, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. బట్ మీకు అసలు ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కనుక క్లారిటీ లేదంటే ఆల్ అదర్ ప్లాన్స్ విల్ నాట్ బి యూస్ఫుల్. సో గోల్ ఈజ్ ఆల్సో లైక్ దట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా లైఫ్ లో నా గోల్ ఏంటి, పర్సనల్ గోల్స్ ఏంటి, అఫీషియల్ గోల్స్ ఏంటి, ఫ్యామిలీ పరంగా నా గోల్ ఏంటి, హెల్త్ పరంగా నా గోల్ ఏంటి, ఎవ్రీథింగ్, ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్ యూ షుడ్ హ్యావ్ గోల్స్. అండ్ ఎవ్రీ మినిట్ యూ షుడ్ వర్క్ టువర్డ్స్ రీచింగ్ దోస్ గోల్స్. కానీ నా పర్సెప్షన్ ఏంటంటే, కంపేర్ టు ద 15-20 years కి ఇప్పటికి ది పర్సెప్షన్ ఆఫ్ గోల్స్ సెల్ఫ్ ఈజ్ చేంజ్డ్. అంటే మనం స్మార్ట్ గోల్స్ అని అవన్నీ చెప్తాం, కానీ గోల్ అచీవ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు రీడిఫైన్ యువర్ గోల్స్ నవ్ డేస్. రీడిఫైన్ ఆఫ్ గోల్స్ అంటే ఏంటి అని నా ఉద్దేశంలో నేనేం చెప్తానంటే, పూర్వకాలంలో మనకేం చెప్పేవాళ్ళు, కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే ఏంటి, కష్టపడితే సాధించలేనిది లేదు. సో కృషితో నాస్తి దుర్భిక్షం 100%. అంటే నువ్వు కష్టపడితే పని చేస్తే ఖచ్చితంగా దానికంటూ ఒక ఫలితం ఉంటుంది. దాన్ని వీ విల్ రీడిఫైన్ దట్. ఏమని, కృషితో నాస్తి దుర్భిక్షం కాదు, కసితో నాస్తి దుర్భిక్షం. కసి అంటే ప్యాషన్. అంటే హార్డ్ వర్క్ చేస్తాము, కష్టపడతాము, దాని ఫలితం వస్తుంది. నేను దాన్ని డినై చేయను. 100% వర్క్ హార్డ్, కష్టపడకుండా ఫలితం అయితే రాదు. కానీ దాని కృషితో దానికి ఏం చేయాలంటే కసిని యాడ్ చేయాలి. కసి అంటే ప్యాషన్, చేయాలనే తపన, సంకల్ప బలం. ఎప్పుడైతే నీ మనసులో కోరిక బలీయంగా ఉందో, కోరిక వేరు, బలమైన కోరిక వేరు, బలీయంగా ఉందో కసి అంటే నేను ఎట్లా అయినా సరే దీన్ని సాధించి తీరాలి, ఖచ్చితంగా నేను ఈ గోల్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి కనుక నువ్వు ముందుకెళ్తే డెఫినెట్ గా యూ విల్ బి అచీవింగ్ ద గోల్స్. సో ఫస్ట్ యూ రీడిఫైన్ యువర్ గోల్. యువర్ ఫస్ట్ గోల్ ఈజ్ కృషితో నాస్తి దుర్భిక్షం కాదు, కసితో నాస్తి దుర్భిక్షం. 2, పూర్వకాలం అనేవాళ్ళు కష్టే ఫలి, అంటే కష్టపడితే ఫలితం వస్తుంది. కష్టే ఫలిని నేను ఇష్టే ఫలి అని చెప్తానమ్మా. ఇష్టే ఫలి అంటే ఏంటి, కష్టపడి పనిచేయి కానీ ఇష్టపడి పనిచేయి. కష్టపడి పనిచేసేది ప్రతి కూడా కష్టంగానే ఉంటుంది, ఇష్టపడి పనిచేసేది ప్రతిదీ కూడా ఇష్టంగా ఉంటుంది. అర్థమైంది కదా? సో కష్టపడి పని చేసేటప్పుడు ఏమవుతుందంటే, నీకు ప్రతి పనిలోనూ నువ్వు చేసే కష్టమే కనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇష్టపడి పని చేస్తున్నావో దాని మీద నీకు లవ్ పెరుగుతుంది, ఆ పని మీద నీకు ఒక ఎఫెక్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు చేసే పని మీద ఒక లవ్, ఒక ఎఫెక్షన్ పెరిగిందో నీలో కమిట్మెంట్ పెరుగుతుంది. నీలో ఎప్పుడైతే కమిట్మెంట్ పెరిగిందో ఒక డెడికేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే డెడికేషన్ పెరిగిందో డిటర్మినేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిటర్మినేషన్ పెరిగిందో డెఫినెట్లీ డెస్టినేషన్ ఈజ్ యువర్స్. అర్థం కాలే? సో కష్టే ఫలి కాదు, చేంజ్ యువర్ గోల్, రీడిఫైన్ యువర్ గోల్ యాజ్ ఇష్టే ఫలి. 3వది సేమ్ వే ఇన్ ద అదర్ వే, హార్డ్ వర్క్ కాదమ్మా, స్మార్ట్ వర్క్. సో ఇప్పుడు మనం హార్డ్ వర్క్ చేయి అంటారు. హార్డ్ వర్క్ చేసే రోజులు పోయామా ఇప్పుడు? యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. స్మార్ట్ వర్క్ ఉండాలి. అంటే నువ్వు 4 గంటలు పని చేసావా, 10 గంటలు పని చేసావా, 20 గంటలు పని చేసావా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు డేస్ కంప్లీట్ గా మారిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఎన్ని గంటలు పని చేస్తున్నావు అనేది నో వన్ ఈజ్ లుకింగ్ ఇన్ టు దట్. పూర్వకాలం అబ్బా ఇది 10 గంటలు పాప కష్టపడతాడు, పొద్దు నుంచి రాత్రి పని చేస్తాడు అని చూసేవాళ్ళు మా చిన్నతనంలో. ఇప్పుడు నేను ఎన్ని గంటలకు కష్టపడ్డాననే అవసరం లేదు, ఏ రిజల్ట్ నేను ఇచ్చాను, వాట్ ఈస్ ద రిజల్ట్ ఐఎమ్ గివింగ్ అల్టిమేట్లీ. సో ఇక్కడ స్మార్ట్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు 10 గంటల్లో పనిచేసేది గంటలో పని చేయి, ఐ డోంట్ మైండ్, బట్ వాట్ ద రిజల్ట్ ఐ వాంట్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ టు మీ, యు ఆర్ సక్సెస్ఫుల్. ఎగ్జాక్ట్లీ.
అర్థమైందా? కంప్లీట్లీ అగ్రీ. సో నేను 20 గంటలు పని చేశాను, చెమటలు చించి చేస్తున్నాను, రక్తం చించి చేస్తున్నాను, ఆ మాటలు ఈ డైలాగులకి వాల్యూ లేదు ఇప్పుడు. సో వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ యూ హావ్ గివెన్? స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ నేను డినై చేయను, కష్టపడాలి, బట్ దానికి తోడు నువ్వు స్మార్ట్ వర్క్ చేసినప్పుడు మాత్రమే యూ విల్ బి ఏబుల్ టు గెట్ ద రిజల్ట్. అదర్వైజ్ యూ విల్ రిమైన్ యాజ్ ఎ హార్డ్ వర్కర్, యూ విల్ నాట్ బి రిమైనింగ్ యాజ్ ఎ అచీవర్. సో అన్లెస్ యూ యాడ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది, అన్లెస్ యూజ్ యువర్ బ్రెయిన్. సో ఇంత టెక్నాలజీ మూవ్ అయిపోయింది. ఇప్పుడు స్మార్ట్ వర్క్స్, ఇప్పుడు జూమ్ అన్నాము, స్విగ్గీ అన్నాము, గూగుల్ అన్నాము, ఇవన్నీ ఏంటి? ఆల్ దీస్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ద స్మార్ట్ వర్క్స్, నాట్ హార్డ్ వర్క్స్. ఈ స్మార్ట్ వర్క్ వెనకాల హార్డ్ వర్క్ ఉంది, హార్డ్ వర్క్ లేదని నేను అంటలా, బట్ ఐడియా హ్యాస్ కమ్ ఫ్రమ్ ద స్మార్ట్నెస్, నాట్ ఫ్రమ్ ద హార్డ్నెస్. అర్థం కాలేదా? సో స్మార్ట్ వర్క్ అనేది కనుక చేయగలిగితే, దానికి హార్డ్ వర్క్ యాడ్ చేయగలిగితే, యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. సో నాట్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. రీడిఫైన్ యువర్ గోల్. నెక్స్ట్ ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోడ్. ఇంటెలిజెన్స్ కోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నేను కాదంటలా, కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎమోషనల్ కోషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎమోషనల్, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అన్నావు, నీకు అపరిమితమైనటువంటి జ్ఞానం ఉంది, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, యూ కెన్ డూ ఎనీథింగ్, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్, you are not going to be successful, because you are dealing with so many people. You are dealing with so many feelings. You are dealing with so many opinions. You are dealing with so many thoughts. You are doing so many ideas. సో నువ్వు ఒక్కదానో ఇంటెలిజెంట్ అయిపోయి నేను చాలా తెలియగల అమ్మాయిని అనుకుంటే కుదరదు. నువ్వు వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ద పీపుల్, వెన్ యు ఆర్ షేరింగ్ యువర్ ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ విత్ అదర్స్, and when others are exchanging their feelings, their thoughts, their views, their opinions with you, so unless these emotions are balanced, understanding by each other, you are not going to be a successful people. So intelligent pani chese రోజులు పాతవైపోయినాయి. ఇప్పుడు ఇంటెలిజెంట్ తో పాటు ఎమోషనల్ కోషెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడున్నా సరే, ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే, ఏ పని చేసినా సరే, ఎవరితో డీల్ చేస్తున్నా సరే, ఎప్పుడు డీల్ చేస్తున్నా సరే, ఎక్కడ డీల్ చేస్తున్నా సరే, నీ ఎమోషన్స్ని కనుక బ్యాలెన్స్ చేసుకుని కంట్రోల్ చేసుకోకుండా కనుక నువ్వు వ్యవహరించావంటే ఎక్కడో అక్కడ రాంగ్ స్టెప్ వేస్తావు. బికాజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఎమోషన్. కోపం రావటము, జెలసీ రావటము, కంపారిజన్ రావటము, ఈగో రావటము, ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది మనలో. బికాజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్, యూ విల్ బి గోయింగ్ ఇన్ టు ద రాంగ్ స్టెప్. when you are taking a wrong step, whatever the intelligence you are having, it's of no going to be used. So this is not the question of intelligence, it is the question of emotional quotient. You must be able to balance and controlling your emotions, then only you will be able to success. So first question em cheppanu nenu, krushito nasti durbhiksham, plus kasito nasti durbhiksham. Redefine your goal. Rendu kaste fali okay, ishte fali, ishtamto pani chesinappudu maatrame you will get good result. కష్టంతో పని చేస్తే రిజల్ట్ వస్తుంది, ఇష్టంతో పని చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తుంది. సో రీడిఫైన్ యువర్ గోల్. మూడోది చెప్పాను, హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ స్మార్ట్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ హార్డ్ వర్క్ యూ డూ, అన్లెస్ యూ డూ విత్ ద స్మార్ట్ వర్క్, యువర్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి వాల్యూడ్. ఓకే, హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ వర్క్, యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. Next, IQ is important, but at the same time, your EQ is more important. So emotional quotient, when you are not able to control your emotions, you will not be going to be successful. నువ్వు ఎంత ఇంటెలిజెన్స్ అయినా సరే, ఎంత క్యాపబుల్ అయినా సరే, ఎంత ఎబిలిటీ ఉన్నా సరే, మనం ఇతరుల యొక్క ఫీలింగ్స్, ఇతరుల యొక్క మనోభావాలు అర్థం చేసుకోకుండా కనుక మనం పనిచేస్తే, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ కనుక తీసుకువెళ్ళకపోతే, డెఫినెట్గా మనం ఒక టీమ్ మెంబర్ లాగా ఒక టీం వర్క్లో ఉండలేము, 10 మందిలో ఇమడలేము. మన తెలివితేటల వల్లే మనకు ఒక్కోసారి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇంటెలిజెంట్ క్వశ్చన్ కాదు, ఎమోషనల్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రీడిఫైన్ యువర్ గోల్స్. సో గోల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడున్న గోల్ డిజైనింగ్ వేరు, ఇప్పుడున్న గోల్ డిజైనింగ్ వేరు. స్మార్ట్నెస్ అంటే ఎవ్రీ మినిట్ యూ షుడ్ బి వెరీ, అంటే ఎలా ఉండాలంటే ఒక అటెంటివ్గా, ఒక యాక్టివ్గా, అంటే ప్రతి నిమిషం నాది, నేను ఆ నిమిషాన్ని తీసుకుని యాక్టివ్గా చేసుకోగలిగినప్పుడు మాత్రమే నేను
ఫ్యూచర్లో కానీ ముందుకు వెళ్ళగలుగుతాను, సక్సెస్ అవ్వగలుగుతాను, ప్రతి దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకొని స్మార్ట్నెస్ యాడ్ చేసి, ఓకే, ప్రతి పనిని ఇష్టపడుతూ చేసి, ఓకే, మన ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా వీ విల్ బీ ఏబుల్ టు సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. సో you redefine your goals. Yes. Okay, the Okay. old standards of goals is not there Not today. You have to change according to the current Yes. situation. So you have to redefine goals, as I have mentioned. Okay, థ్యాంక్ Thank యూ you, సో thank మచ్ you. సార్. అసలు ఇంత డీటెయిల్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐఎమ్ షూర్ చూసిన వ్యూవర్స్ అందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. Thank you, థ్యాంక్ యూ సో మచ్. thank you.